ఉపవాస ప్రార్థన గంటలో దేవుడి వాటి ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తుంది. చక్కన వర్తమానం మనల్ని దేవుడు మనకు దేవుడు ఒక వారిని అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వాక్యం చదివి దాని నుండి మాట చదివి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ చూడండి, అక్కడ సంఘం అని చెప్పినది బహువచనం కాదు, ఏకవచనం. ఇప్పుడు సంఘం అని ఇక్కడ మాత్రం కాదు, పిలోమన రాసిన పత్రికలో 2వ వాక్యంలో రాయబడినప్పుడు ఆ సంఘము ఇంటిల సంఘం అని రాయబడింది. చూడండి వాక్యం పిలోమన పిలోమన ఎక్కడ అక్కడ కాదు, ఎవరి బదులు మన సహోదరుడైన అప్పియోకును తోడియోతుడైన అర్త్యోకునకును నీ ఇంట ఉన్న సంఘమునకును. ఇంటిలో ఉన్న సంఘం అప్పుడు చూడండి, సంతకం వినాలి. ఒకటి సంఘం అని చెప్పినది ఇక్కడ ఏకవచనం. అప్పుడు ఇంటిలో సంఘం ఉంది. అప్పుడు కొందరు అనుకున్నారు చర్చ కట్టిన మాత్రము అక్కడ ప్రార్థన చేస్తే బాగా అవుతుందని అనుకున్నారంటే కాదండి, సంఘం అని ఇంటిలో కూడా సంఘం పెట్టుకోవచ్చు. నేను చెప్పిన మాట సరిగా వినండి. ఇక్కడ మనం చదివిన వాక్యములు రాయబడింది ఏమంటే సంఘములు ఏం కలిగిందండి? క్షేమాభివృద్ధి, సమాధానం. సంఘములు ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవుడు సమాధానం కలిగి ఉండాలి. దేవుడు సమాధానం కలిగి ఉండిన వాడు ఒకరితో సమాధానం కలిగి ఉంటాడు. దేవుడితో సమాధానం ఉన్న దేవుని బిడ్డలకి ఒకరితోనే ఏముంది? సమాధానం. ఒకరితో ఏం లేదు. దేవుడితో మాత్రమే సమాధానం ఉంది. కొందరికి అడగండి కాదండి, సంఘం అయితే సంఘ బిడ్డలు అయితే దేవుడితో సమాధానం మాత్రం కాదు, ఈ ఒకరితోనే ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి అని రాయబడి ఉంది. ఇక్కడ సంఘం ఏమంటే సేవావతి పొందినట్టుగా. కొన్ని సంఘంలో ఏమవుతున్నారు? కునిగిన సంఘం విశ్వాసంగా సంఘం అంటే చర్చ గురించి కాదండి, కునిగిన సంఘం. అదేం చేస్తున్నారు? క్షమావతి లేదు, అది కునుకుంటున్నారు, ఒక సంఘంగా మారిపోతున్నట్టుగా కనబడుతున్నారు. దేవుని విశ్వాసం సంఘంలో ఇక్కడ భక్తి ఉండినట్టుగా, భయభక్తి కలిగి ఉండినట్టుగా. అప్పుడు సంఘం అనేది చెప్పినది విశ్వాసుల గురించే చెప్తున్నప్పుడు విశ్వాసులకి భయభక్తి కలిగి ఉండాలి అని అది కాదు, పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నడుస్తున్న సంఘం. ఎలాగ నడవాలి సంఘం? పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నడవాలి. ఇక్కడ చివరి మాట, పరిశుద్ధాత్మ చెప్పిన వాళ్ళ సంఘం ఎదుగుతుంది, పెరుగుతుంది. సంఘం రోజు ఏమవుతుంది? నేను విషయంలోనికి వస్తున్నానండి. దేవుడి శ్రద్ధ కలిగి వినాలి. దేవుడి సంఘం పెరగాలంటే ఏం చేయాలి? సంఘం పెరగాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఒకటి, సంఘం పెరగాలంటే ఒక 7 విషయం ఈ 9వ అధ్యాయం రాయబడితే అది చదువుతాను నేను. అబద్ధం చెప్పడానికి అవతల వాళ్ళు తెలియదండి. దేవునికి స్తోత్రం. మొదటి సంఘం పెరగాలంటే 10 వాక్యం చూడండి. 9వ అధ్యాయం 10, 11 వాక్యం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని వారి ఇంట తరచువాడైన సౌలు అని వారి కొరకు విచారించుము. అంటే ఇక్కడ ఒకటి అనన్య అని ఒక శిష్యుడు సోదరుడు. సంఘం పెరగాలంటే
అనన్య అని కలిగిన పేరు పిలువబడిన శిష్యునికి ఏముంది? దర్శనం కలిగింది. ఇప్పుడు సంఘం పెరగాలంటే దర్శనం కలిగిన అనన్య వంటి వాడు సంఘంలో రావాలి. ఈ అపోస్తల కార్యములను 3 అనన్య గురించి రాయబడింది. 5వ అధ్యాయంలో ఒక అనన్య గురించి రాయబడింది. ఆయన పరిశుద్ధాత్మతో ఏం చేశారు? వ్యాజమాడింది అని రాయబడింది. పరిశుద్ధాత్మని విరోధంగా వ్యాజమాడింది. ఆయన పరిశుద్ధాత్మని దుఃఖించిన వాడు. స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మని దుఃఖించిన వాడు అనన్య. స్తోత్రం. నీ అపోస్తల కార్యం 23వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివినప్పుడు మహాయాజకుడైన అనన్య గురించి రాయబడింది. అప్పుడు ఆ యాజకుడిగా మహాయాజకుడైన అనన్య గారికి పౌలు చెప్తున్నారండి. ఆ 2-3 వాక్యం సున్నం కోడ సత్రం. ఈ అనన్య చూసితే సున్నం కొట్టిన అనన్య వలన ఉందండి. నేను చెప్పి సరిగా ఒక అనన్య పరిశుద్ధాత్మకి వ్యాజమాడినప్పుడు ఇంకొక అనన్య ఏం చేసిన? సున్నం కొట్టిన గోడ వలన ఉంటినప్పుడు 9 అధ్యాయములు అనన్య దర్శనం కలిగిన అనన్య. సోదరం సోదరం అలో నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా తెలియదు. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ఒక అనన్య పరిశుద్ధాత్మతో ఏం చేశాడు? అది దుఃఖపరిచినప్పుడు ఇంకొక అనన్య 9-10 పరిశుద్ధాన్ని చెప్పినట్టుగా నడిచింది అనన్య. 3వది అనన్య అంటే పరిశుద్ధాత్మ పొందిన దైవదాసుని కొట్టుమని చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఈ అనన్యకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివినప్పుడు కొర్నేలియ ప్రార్థన చేసినప్పుడు ఆయనకి దర్శనం కలిగింది. స్తోత్రం కలిగింది కాదు. నీకు దర్శనం ఉందా? ఏంటి దర్శనం? నీ కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఏదో ఒక కలగల చూసినదే అది కాదు. దర్శనం కాదు. అది కళ్ళు మూసి ఇలాగ కూర్చున్నప్పుడు, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు ఏదో అయినా కళ చూసి నాకు కొందరు అడిగిపోండి, అయ్యో ఇది నా అర్థం కాదు, అది నా అర్థం నేనే ఎలాగ చెప్తాను నాకు తెలియదు. ఆ కళకి ఏమో లేదు, అది అర్థం లేదండి. దేవుడు అది మన శరీరం పెరిగిన అయినప్పుడు అటువంటి సమయంలో అదంటే కళ కనబడుతున్నారు. అతనిని వ్యాఖ్యానం చెప్పడానికి కావాలి. ఇక్కడే ఈ అనన్యకి దేవుడు ఏం చేశాడు? దర్శనం ఇచ్చాడు. స్తోత్రం. ఎందుకు దర్శనం ఇచ్చాడు? దేవుని స్తోత్రం. ఒక్కడి కోసం వెళ్ళడానికి ఉన్న దర్శనం. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ఒక దర్శనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘం ఎందుకు ఎదగలేదంటే సంఘములున్న ఒక బిడ్డకి దర్శనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దర్శనం ఏంటని ఏం చెప్పానంటే, ఒకటి యెషయా అంటే ఒక దర్శనం చూసిన, ఒకటి దేవుడి గురించి ఒక దర్శనం నీకు రావాలి. దేవుడి గురించి నీకు దర్శనం. 2 మన జీవితంలో ఒక దర్శనం ఉండాలి. నాకు అపవిత్ర మనుషులని ఆయన ఒక దర్శనం. 2వది పాపిష్ఠుల జనాంగ మధ్యలో నివసించాలి. అంటే పాపిల గురించి, నశించిపోయిన ప్రజల గురించి నీకు ఒక విధానం. నేను రక్ష పొందుడు, నేను మారు మనసు పొందుడు, నేను బాప్టిస్ట్ పొందాలని అనుకున్నారు. పాపిల గురించి ఎవరికి ఆలోచన ఉందా? వాళ్ళు నశించిపోయిన పోను తాగితే తాను అడుగంటే స్తోత్రం. ఒక దేవిదాసుడు సాక్ష్యం చెప్పినప్పుడు వెళ్ళారంటే ఆయన సాక్ష్యం చెప్పారంటే ఆయన బార్బర్ షాప్ వెళ్ళదు, కటింగ్ షాప్ ఉంటుంది. కటింగ్ చేసినప్పుడు ఆ కటింగ్ చేసిన వ్యక్తికి యేసు నీకు తెలుసా అంటే అంటే యేసు అంటే తెలియదంట. యేసైనా అంటే ఆ మాట విన్నప్పుడు చాలా నొప్పి కలిగింది. నేను నీకు అడుగుతున్నా, మన ఈ మిగిలిన గురించి వారు యేసు గురించి తెలియలేదు, వారి గురించి నీకు ఏదైనా భారం ఉందా? సో అంటే యాతన సగములు పడిన మనుషులకు భయంకర యాతన ఉంది, వేదన ఉంది. ఎవరు? ఆ ధన్యవంతుడు యాతన సగములు పడినప్పుడు చెప్పు, నాకు ఇంకా 5 సహోదరులు వారు ఇక్కడికి రాకుండా ఇక్కడ నుంచి ఎవరికి పంపించాలి? నా దగ్గరికి పంపించము.
నేను ఈ రోజు చెప్తున్నానంటే రాయగడ సంఘంలో ఉన్న బిడ్డలకి ఈ సంఘం గురించి ఈ దేశం గురించి నీకు ఒక దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే ఏమవుతున్నారు? కట్టుబాటు లేనట్టుగా సామెతల పుస్తకంలో దర్శనం లేదు కాబట్టి ప్రజలు ఏమవుతున్నారు? కట్టుబట్టు లేకపోతున్నారు. అందుకని సంఘం ఎదగాలంటే, రాయగడ సంఘం ఎదగాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏముండాలి? దర్శనం ఉండాలి. దర్శనం ఉండినప్పుడు ఆయన చెప్పిన మాట వినండి. 10-11 వాక్యం చూడండి. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యూదాను వారి ఇంట తరచువాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులొచ్చుట చదివిన వాక్యం నేను మర్చిపోతుందండి. దేవునికి స్తోత్రం కలిగిన కనుక 13వ వాక్యంలో చూడండి. అందుకు అననీయ ఈ మనుషుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని. ఎవరి గురించి చెప్తున్నారు? దేవుడి కంటే ఎక్కువ తెలిసిన వాడు అనన్య. దేవుడి కంటే దేవుడు చెప్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు చెప్తున్నారు. ఈయన చెప్తున్నారు ప్రార్థన చేయని వాడి గురించి ఎప్పుడు అలాగా మాట్లాడుతుంది. ప్రార్థన చేయని వాడి గురించి అంటే మన మీకు అందరికీ తెలిసింది. అన్న ప్రార్థన చేసినప్పుడు యాదవుడు ఏం చెప్పాడు? అప్పుడు ప్రార్థన చేయని వాడు గురించి ఈ లోకం తెలియదు. అదే ప్రార్థన చేయని వాడికే ప్రార్థన చేయని వాడికి తెలుసు. సోదరు కలిగిందా? నేను చెప్పినంటే పరిశుద్ధులకు ఏం చేశారు? కీడు చేశారు. దేవుడు చెప్తున్నారంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారా అంటే దేవునికి నేర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పిన మాట ఏంటంటే అనన్య వంటి ఒక మనిషిని మన నోటిలో రావాలి. సోదరు అది అయితే సంఘం ఏం చేస్తుంది? ఎదుగుతుంది. దేవుడు వ్యక్తి ఏమిటంటే 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సోదరు చెప్పండి. ఇప్పుడు అననీయ ఏం చేశారు? వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు? సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు వంటి విశ్వాసుల సంఘంలో రావాలి. స్తోత్రం. సౌలు వంటి విశ్వాసులు రావాలని నేను చెప్పడానికి కారణం ఏమంటే దేవునికి స్తోత్రం. సౌలు అంతకంతా శక్తి పొందారు. అవును కదా? సౌలు ఏం చేశారు? అప్పుడు దర్శనం మాత్రం ఉండదు, చాలదు. అందరికన్నా శక్తి పొందిన విశ్వాసి సంఘములు ఉండాలి. దేవునికి శక్తి లేకపోతే ఏ పని జరగదు. అప్పుడు సంఘములు పెరగాలంటే దర్శనం ఉన్నవారు కావాలి. శక్తి పొందిన శక్తి. సౌలు అందరికన్నా ఏమైంది? మనమందకన్నా కోల్పోతున్నారు. అంతకంతా శక్తి. సౌలు ఏమంటే అందకంతా శక్తి పెరుగుతున్నది. మన శక్తి కూలిపోయినప్పుడు సౌలు శక్తి ఏమవుతున్నారు? ఎదుగుతున్నారు. మన సంఘములున్న విశ్వాసులు శక్తి అంతకంతా శక్తి లేకపోతే ఏమవుతున్నారు? శక్తి లేకపోతే మామూలు మనిషిగా మారిపోతుంది. ఎలాగండి? అవునా లేదా? గలాతీ పత్రికలో 3వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 3వ వాక్యము. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి
ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఆత్మలో ఆరాధించి ముందుగా ఉంది శక్తితో ఆరాధించి. ఇప్పుడు శక్తి పోయింది, ఇప్పుడు ఏదో ఉంది శరీరం. అవును కదా, శరీరంలో విశ్వాసం ఎలాగుంది, శక్తి ఎలాగుంది? మీకు అడుగుతుంది శక్తి ఎలాగుంది? మీ శక్తి సోదరు ఆత్మశక్తి ఉంటుంది, వారు ఇప్పుడేమైంది శరీర శక్తిగా మారిపోయింది. దేవుడికి సోదరు శరీర శక్తి నుండి ఆత్మశక్తి ఎక్కండి. అప్పుడు దేవుడు విడుదలవుతున్నది. ఆయన సంఘము అందరికంటే ఎదుగుదల. అప్పుడు సౌలు ఎక్కడ చేసిన అంతకంతా నేను 22వ వాక్యం 22వ వాక్యమా నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం. ఇంకా సభలు ఏం చేసింది అంటే 24వ వాక్యం చూడండి, 24, 25 వాక్యం చూడండి. వారి ఆలోచన సౌలు నాకు తెలియవచ్చెను, వారు అతని చెప్పవలెనని రాత్రి పగళ్ళ ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకుండా అతనిని క్రిందికి తిప్పి. ఏ శక్తి అంతకంట పొందినవాడు ఏ దంపలే ఆయన కూడా ఎక్కడ ఆయన ఏమవుతుంది? కొందరు ఏమను ఉతకలేదు దేవునికి చదువు. అంటే ఒక అంటే ఒక 70 కేజీ ఉన్నాను అనుకో పౌరు గారు, ఒక గంబలులా మనిషిని ఏమైంది? ఎందుకనే వదిలేరంటే శక్తి అందకుండా ఎదిగిన దేవుడి బిడ్డలు, ఆ శక్తి ఉన్నవాడు అన్ని విషయములు ఒదిగిపోతాడు. ధాన్యం ఉన్నది, ధాన్యం బాగా పండిన ధాన్యం ఎలాగ నిలబడుతుంది? ఎందుకు బరువు ఉంది కాబట్టి వంగదు, బరువు లేకపోతే అదే మన రెండు కొందరికి శక్తి ఉంటే శక్తి లేకపోతే శక్తి రావాలంటే ఇదన్నీ రావాలంటే సౌలు గురించి ప్రార్థన చేసిన కన్నీళ్ళుండి ఏమైంది? కన్ని నుండి ఏం పోయింది? అది పోగలేని వరకు ఏం జరగదు. సరి అయిన కన్ని నుండి ఏం అవ్వాలి? సంఘపడిన జీవితంలో పొర ఇలాంటి పరేషాని పోయినో ఎక్కడ ఆయన వదులుతుంది, అంతకంత శక్తి ఎక్కువ అవుతుంది. సంఘము ఇలా ఒకటి దర్శనం ఉండాలి, అలాగే అయితే సంఘం ఎదుగుతుంది. రెండవది ఏమవుతుంది? శక్తి పొందినవాడు సంఘం నుండి సంఘం ఏమవుతున్నారు? ఎదుగుతున్నారు. మూడవది 27వ వాక్యం చూడండి, 27వ వాక్యం. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. బర్నబా అంటే విశ్వాసం మన సంఘంలో రావాలి. బర్నబా సోదరుడు అంటే బర్నబా అంటే ఆయన అర్థం మీరు చూడాలి. అపోస్తలుల గారి 4వ అధ్యాయము 36, 37 వాక్యం చూడండి. అపోస్తలుల గారి 4వ అధ్యాయము 36, 37. కృపలో పుట్టిన దేవుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల ఇచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టెను. చూడండి, బర్నబా అనే పదానికి అర్థం అండి హెచ్చరిక పుత్రుడు. ఏం పుత్రుడు? హెచ్చరించుతున్న పుత్రుడు. ఆయన అర్థం అంటే ఒకరొకరిని బలపరిచే పుత్రుడు. హెచ్చరిక చేసిన ఈ సంఘములు అది లేదు. మనం ఏం చేస్తున్నారు? తగ్గించి మాకు అడగదు సోదరం. మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. సంఘములు ఒకరికొకరు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. అది ఏమో అందరూ కింద పరిచయం మాట్లాడుతున్నారు సోదరు.
వాళ్ళకి చదువు ఎక్కువ ఉంది, చదువులకు పాట బాగా ఉంది, కొందరికి బైబిల్ వాక్యం చెప్పడానికి బాగా తెలుసు, కొందరు ప్రార్థనకి చేయడానికి తెలుసు, అన్ని పని చేయడానికి తెలుసు, కానీ కొందరికి ఇదేం తెలియదు. అటువంటి వాడిని కూడా మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. స్తోత్రం. అంటే ఎంకరేజ్ చేయాలి. స్తోత్రం. ఏం చేయాలి? స్తోత్రం. హెచ్చరిక మాట. ఈ బర్నబా లేకపోతే సౌలు రాదు, దేవుడి పరిచర్యలోనికి సౌలు రాదు. ఎందుకంటే ఈ సౌలు క్రైస్తవులకి అందరికీ హింసించింది కాబట్టి వీడు మార్గదర్శనం పొందినప్పుడే సంఘం కూడా అతనికి అంగీకరించలేదు, చేర్చుకోలేదు. అప్పుడు వారు మధ్యకి పౌలునే బర్నబా తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. హలో, ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, మనం ఒక్కరికొక్కరికి ఏం చేయాలి అనే హెచ్చరిక మాట ఉందా? కొందరు మాట తీసుకొని నీతో మాట్లాడినప్పుడు ఆ మాట కొందరు మాట విన్నప్పుడు నాకు చాలా నొప్పి వేస్తున్నాడు. ఆ మాటలు వేరానికి ఏం చేయాలి? హెచ్చరిక రావాలి. ఏ రావాలి? హెచ్చరిక రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మాట ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎలాంటి మాట రానిది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎవరికి ఏం చేయాలి? తగ్గించి మాట్లాడలేదు, హితపరిచిన మాట్లాడలేదు. వారు ఏం చేస్తున్నారు? బలపరిచిన మాట. అంటే యోగు చెప్తున్నారు, నా మాట వలన కొందరికి నేను బలపరుస్తున్నారు, నా మాట వలన కొందరికి ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. కొందరు మాట విన్నట్లేదు. అయ్యో నాకు రోగం అంటే నా కోసం ప్రార్థన అంటే నీ ఫస్ట్ ఆడైపోతుంది, నీ పాపం కోసం వెళ్ళకొచ్చింది. అప్పుడు చెప్పవలసిన మాట ఏంటండి? దేవుడు నిన్ను బలపరచు, స్వస్థపరచు. దేవునికి వందనాలు. ఎప్పుడు కూడా ఒకరికొకరికి ఏం చేయాలి? హెచ్చరిక మాట్లాడండి. అలాగే వాళ్ళు ఉంటే చిన్న చిన్న పొరపాటు ఉంటే వెంటనే మనం ఏం చెప్తుంది? చిన్న చిన్న పొరపాటు వాళ్ళు ఉన్నాం తెలుసు. నేను మాట్లాడినప్పుడు ఎలాగ చెప్తుంది? ఆయనకి తప్పించిన మాట్లాడినాడు, మనసు ఏమవుతున్నారు? అలాగే కాదండి. బర్నబా అటువంటి వారు గారు, బర్నబా పౌలు గారిని చేర్చుకున్నారు, ఆ సంఘానికి చేర్చుకున్నారు. తోడుగా 10 సంవత్సరాలు నడిచారు. ఈ రోజు రాయన సంఘం ఎదగాలంటే హెచ్చరిక మాట్లాడిన సంఘం కావాలి. అలాగే వారి కాలంలో మనకి సంఘంలో తక్కువ ఉంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కువ సమస్య కలిగినప్పుడు వారికి మనం ఏం చేయాలి? బలపరచాలి. ఎలాగా? మాట్లాడుకోవాలి. అలాగే మనం చేయాల్సి అప్పుడు నేను చెప్పిన మాట మూడవదే సంఘం ఎదగాలంటే బర్నబా వంటి మనుషులు మన సంఘంలో ఉండాలి. నాలుగవది మనుషులు ఏమంటే దేవుడికి స్తోత్రం. అపోస్తలుల గారి 9వ అధ్యాయము 32వ చూడండి, 32వ వాక్యం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు వృద్ధుల కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనిషిని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. వృద్ధలోను సారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఎవరండి అతని పేరు? ఐనియా అనే ఒక మనిషి. 8 సంవత్సరం ఉండి ఆ మనిషిని ఏమైంది? ఆ మంచం బట్టి రోగిగా పడుకుంటారు. అప్పుడు అక్కడికి పేతురు గారు ఏం చేశారు? ప్రార్థన చేసి ఆయన ఏం చేశారు? స్వస్థపరిచి ఆయన లేచి ఏం చేశారు? మంచం ఏం చేయాలి? పంచుకోమని చెప్పారు. సోదరం, యేసు చెప్తున్నది ఈయన చెప్పడానికి తేడా ఉంది. యేసు ఏం చెప్పారంటే పరుగెత్తుకొని వెళ్ళిపోమని చెప్పారు. సోదరం కలిగి తిరిగి చెప్పుతున్నారు, మంచం ఏం చేయాలి? పరిచిపో. సోదరం కలిగి
హల్లెలూయా. ఆయనకి చూసి చాలా మంది ఏం చేశారు? ఆయనకి చూసి ఏం చేశారు? చాలా మందులు యేసు తట్టు తిరిగింది. అవును కదా? 35వ వాక్యములు ప్రభు తట్టు ఏం చేశారు? ఎక్కడ ఉన్నవారు? లుద్దలో ఉన్నవారు అని లుద్దలోని సారోని ఉన్నవాడు కొందరు ఏం చేశారు? చూసి స్తోత్రం కలిగింది కాక ఆమె చెప్పాలి దేవునికి స్తోత్రం. మమ్మల్ని చూసి కొందరే తీయాలి, యేసు తట్టు తిరగాలి. ఐక్యోని వలన విశ్వాసుల సంఘములు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిన్ను నన్ను చూసి చాలా మంది ఎక్కడికి రావాలి? సంఘ లోపలికి రావాలి. సంఘలోకి రావాలి. వస్తే సంఘ మందిరంలోనే. నీ ఊళ్ళో ఉన్న ఇల్లు చూసినప్పుడు, నీ ఊళ్ళో ఉన్న నీ ప్రార్థన నీళ్ళు చూసినప్పుడు, నీ నడిసిపోని చూసినప్పుడు ఏమవుతున్నారు? కొందరు నిన్ను చూసి ఎక్కడికి తిరగాలి? ఏ ప్రభు తట్టు తిరగాలి. సంఘం ఎదగాలంటే ఐక్యం వలన మనుషులు సంఘములు ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగంటే వారి సంఘములు ఉంటే సంఘము రోజు రోజు ఏమవుతుంది? ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెంటనే ముగిస్తారు. దేవునికి స్తోత్రం జరిగింది కాక. ఇది 6వ చూడండి, సారీ 5వ చూడండి, 32వ వాక్యం, 32వ వాక్యం. పేతురు గారు అలాంటి వారి సంఘంలో ఉండాలి. పేతురు వంటి ఎక్కడికి మనమేంటే మనకి ఎవరికి నచ్చితే వారి అవును కదా? మనం ఎలాగంటే నచ్చితే మాత్రము నచ్చిన వాళ్ళు పీతరు గారు అంటే మనిషిని సంఘంలో రావాలి. పీతరు గారు అంటే సకల అందరి దగ్గరికి వెళ్ళి ప్రదేశాలు ఈ కాలంలో అలాంటి వాడు విశ్వాసకు రావాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి సంఘమని అందరూ ఇంటికి వెళ్ళడానికి ఒక మనస్సు నీలోనే కొందరు ఏం చేస్తున్నారు? కొందరు మన సంఘంలో కొందరు ఇంటిలో ప్రార్థన అందరూ వస్తుంది, కొందరు ఇంటిలో ప్రార్థన అయితే సముద్రం. అది కాదండి స్తోత్రం కలిగి. అందుకని సంఘం ఎదగలే. సంఘం ఏం చేయలేదు. స్తోత్రం. అందరూ ఇంటికి సంచారం చేయరు. ఇంటికి వెళ్ళరు. పేతురు చూడండి, అందరూ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? సంచారం చేస్తున్నారు. అందరి ఇంటికి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. అందరి ఇంటికి వెళ్ళాలి. స్తోత్రం. అది చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళొచ్చు, ధనివంతుడు వచ్చి అందరి ఇంటికి మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అలా చూసినప్పుడు మన సంఘం ఎదుగుతుంది. చూడండి, వారు చూడండి, అందరు వస్తున్నారు, ప్రార్థనకు వచ్చున్నారు. చూడండి, దేవునికి స్తోత్రం. అదే చూసినప్పుడు కొందరే మమ్మల్ని చూసినప్పుడు ఇంతమందిలో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. చూడండి, ప్రేమ చూడండి, ఆ సంఘం చూడండి. అలాగే చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎదుగదు లేదు. అందరూ అన్ని చోట్ల మనం ఎదిగలేదు, వెళ్ళలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజు నేను చెప్పిన మాట దేవుడు పెట్టదాకా అందరింటికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇంకేంటంటే దేవునికి స్తోత్రం. 6వదే సంఘములు ఎటువంటి వాడు కావాలంటే 36, 37 వాక్యం చూడండి. మరియు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను గొప్పగా చేసి ఉండెను. ఆ దినముల యందామె ఛాయలో పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. వృద్ధ మెప్పుకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. స్తోత్రం చెప్పండి. యోప్ప ఎవరు?
తబీలా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరుందండి? తబీలా. ఆ తబీలా అనే అమ్మాయి ఏం చేశారు? ఆ తబీలా ఏం చేశారు చెప్పండి? సత్క్రియలు చేసిన తబీలా. సోదరు ఈ కాలంలో అదే అటువంటి వాడి సంఘం తక్కువ ఉంది. సోదరు ఈ అమ్మాయి ఏం చేశారు? ఏం చేసేది? ఏం సత్క్రియ అక్కడ ఉంది. ఇప్పుడు ఏం సత్క్రియ చేశారు? చదవండి 36, 37 వాక్యం ఉంది. మరియు 30లో సబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. వృద్ధ యొప్పకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతని తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీల వస్త్రములను అంటే సోదరుడు ఆమె ఈ విధవరానికి ఏం చేశారు? అదే చెప్తున్నాను. ఆడు చేయని పని ఏంటండి? ఆ అమ్మ పేరేంటి? తబిదాకి అర్థం ఏంటండి? దొరకండి దుప్పి. దేవునికి స్తోత్రం. ఆ పేరుకి అర్థమేనండి? దుప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ అమ్మ చచ్చిపోతున్న మునుపు అంగీలు కుట్టించి ఏం చేశారు? అందరూ ఏం చేశారు? మనం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నారంటే యోసేపుని చేసినట్టుగా యోసేపుని ఏం చేసిన సముద్రాన్ని బట్టలు విప్పి మేకలు చంపి వ్యక్తుల ముంచి నాన్నకి చూపించారు. సముద్రం ఏం చేశారు? యోసేపు బట్టలు ఏం చేశారు? అంగీ విప్పారు. ఆ నాన్న కుట్టించి ఇచ్చిన అంగీ సహోదరు ఏం చేశారు? నీ విప్పినవాడా కుట్టించి ఇచ్చినవాడా? అర్థం అవ్వలేదు. సహోదరుల బట్టలు నువ్వు విప్పువాడా లేదా కుట్టించి ఇచ్చేవాడా? అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈ అడవిలో ఏం చేసిందంటే ఈ మేకలకి నచ్చిన ఒక పండు ఉంది. ఆ కాపరి ఏం చేశారంటే మేకలకి ఈ పండు చాలా ఇష్టం ఉంది. కానీ కాపరి ఏం చేశాడు? తన బట్టలు కింద పరిచి ఈ ఆ చెట్టులు ఉన్న పండు మొత్తము ఈ విరిచిన బట్టలు మీదకి వేసి ఈ మేకలు మొత్తం ఏం చేశారు? ఈ పండు తిని కాపరి బట్టలు కూడా తినేసాడు. దేవునికి సోదరు కలిగింది. అలాంటి వాడా? మన సంఘం ఎందుకు ఎదగలే? సంఘం ఎందుకు పెరగలేదు? బట్టలు కుట్టించి ఇవ్వలేదు. మనం వేరొకడు మనుషుల బట్టలు చింపడానికి ప్రయత్నించుతున్నారు. దేవునికి సోదరు. దేవునికి చూడండి. ఆదాము దిగంబరుగా ఉండినప్పుడు వారికి బట్టలే చేశారు. చర్మ వస్త్రం ఇచ్చినట్టుగా బయలుదేరాయి. ఈ రోజు సంఘం ఎందుకు ఎదిగాడంటే సంఘములు సక్రియ చేయని వాడు చక్కగా సంఘములు ఎదుగానంటే ఉన్న విశ్వాసలే చేయాలి. సంఘం వరకు సక్రియాలంటే దేవుడి వరకు దేవుడు పని కోసం జరుగుతుంది ఇస్తే మాత్రమే ఏమవుతుంది? పని బాగా జరుగుతుంది. మనం ఎప్పుడప్పుడు వెళ్తుందంటే గట్టిగా నొక్కితే పాలు వచ్చినట్టుగా గట్టిగా నొక్కితే ఏమవుతుంది? లేకపోతే రాదు. లేకపోతే ఏమంటే మార్చేసి వెళ్ళండి. అందరూ ఏంటంటే మార్చేసి గట్టిగా కొడితే అంగీకారం. దేవునికి స్తోత్రం కలిగింది. అది కాదండి దేవుని బిడ్డలు, దేవునికి
దేవునికి స్తోత్రం. మీరు తేనె చూడండి, తేనె ఉంది కదా, తేనె ఎలా ఇస్తున్నది? అది క్రమంగా ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదు అడవిలో నుండినన్ని తెలిసినప్పుడే చేసిరండి. ప్రిస్కిల్లా అని చెప్పిన ఒక వ్యక్తి దావీదు రాజులకి తినడానికి ఉన్న ఆహారాలన్నీ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వెళ్ళారు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఆకలితో ఉంటున్నా కాబట్టి అది ఆధారం అన్ని ఇచ్చారు. అది ఏమి ఇచ్చారండి? అక్కడ 5-6 సామాన్లు తెచ్చి వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. కానీ దావీదు రాజుడు అయినప్పుడు దావీదు చెప్పారు, ఆ ప్రిస్కిల్ గారి కుటుంబానికి మీరే మరిచిపోకూడదు. ఎవరికి? సాలోమోనుకి చెప్పారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఎవరన్నీ ఏం చేశారంటే ఇవి అన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. ఏంటి? ఈ అమ్మ బ్రతికి ఉండినప్పుడు మన కోసమే చేశారు. అంగి కుట్టించి మాకు ఇచ్చారు. సంఘంలో సక్రియ చేయని వాడు తక్కువ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉచితంగా దేవుని సేవ కోసం ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? ఉచితంగా అంటే బలవంతం లేకుండా దేవుని పనిలో ఉచితంగా ఏం చేయాలి? స్తోత్రం కలిగించాలి. అలాగంటే సంఘంలో ఎదిగిన వాడు చాలా మంది తక్కువ అండి. దేవునికి స్తోత్రం. ఒక మనుషుడు చచ్చినప్పుడు గురించి నేను చెప్తున్నాను. ఒక మనుషుడు చచ్చిపోయినప్పుడు ఆ హార్ట్ 16 మినిట్ ఏమన్నా బ్రతికి ఉంటుంది. 7 నుండి 16 మినిట్లు బ్రతికి ఉన్నది. మెదడు ఏమవుతున్నారు? 20 మినిట్లు బ్రతికి ఉంటుంది. ఏంటండి ఆ మెదడు? దేవునికి స్తోత్రం. అది కన్ను 4 గంటలు బ్రతికి ఉన్నది. కన్ను మాత్రం. దేవునికి స్తోత్రం కలిగించాలి. మనం చచ్చిపోయినప్పుడు మన శరీరంలో ఉన్న చర్మం ఉంది కదా, 5 మినిట్ 5 రోజుల వరకు ఏముందండి? బ్రతికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగించాలి. కానీ మనం బ్రతికి ఉన్నప్పుడు చేయన సక్రియ వెంబడిస్తుంది. నీ చచ్చిపోయినప్పుడు కూడా ఆ చచ్చిపోయినప్పుడు కవిత చచ్చిపోయినప్పుడు విధవలు చెప్పుతున్నారు, ఇదిగో నాకు బట్టలిచ్చి కుట్టించిన అమ్మేది. స్తోత్రం. నీ దేవుడు పని కోసం ఉచితంగా దేవుడికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏమంటే మీరు కానీ నేను కానీ చచ్చిపోయినప్పుడు సంఘముల బిడ్డలు చెప్తుంది, ఈ అమ్మ, ఈ సహోదరి, ఈ సహోదరుడు ఉంటారు కాబట్టి ఈ సంఘం అభివృద్ధి జరిగింది. ఈరోజు మిమ్మల్ని గురించి ఎలాగ చెప్పారు? మీ గురించి ఎలాగా చెప్తావా? స్తోత్రం. సంఘములు స్తోత్రం సక్రియలు చేయడానికి దేవుని స్తోత్రం. తీర్చిన రాసిన పుస్తకం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. అక్కడ అన్ని దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం. సక్రియ గురించి ఒక 4-5 విషయం రాయబడి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, మాట ముగిస్తున్నాను. ఒక విషయం కూడా చెప్పి మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. 42వ వాక్యం, 42వ వాక్యం. ఇది ఒకే అంతగా తెలిసినప్పుడు 42-43 వాక్యం. ఇది ఒకే అంతగా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద ఒక దినములు నివసించెను. అలాగే వాడి సంఘంలో ఉంటారు. ఎవరు? సీమోను ఇంటిలో పీతరు గారు ఎన్ని రోజులు ఉంటారు? బతుకు దినమని వాళ్ళకు ఉండేది. స్తోత్రం. ఒక దైవదాసునికి ఇంటిలో ఉండడానికి బదులు మన సంఘంలో అయితే పాటగారి ఇంటికి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు అడుగుతుంది. ఎందుకు సంఘం ఎదగలేదండి? సంఘం నీ సంఘ కాపాడి కోసం నీరే వీళ్ళు ఏం చేయాలి? తెరవబడింది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. లుదియాకి చూడండి. లుదియాకు పౌలు గారికి దేవుని శీలాస్ గారికి పిలిచి ఇంటిని ఏం చేశారు? ఆదిత్య మర్యాద చేశారు. దేవునికి స్తోత్రం. అమ్మ హృదయం తెరవింది. హృదయం తెరవింది.
ఇల్లు దొరుకుతుంది, దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా చాలా ఇంటిలు కూడా ఏం లేదు, తెరవలేదు. దేవునికి స్తోత్రం. జీవన గురించి నాకు చాలా సంతోషం. పాస్ గారికి ఏం చేశారు, పీతర్ గారి గురించి నాకు సంతోషం. ఎందుకంటే చాలా మంది ఇడే పని చేసిన తోలు వ్యాపారం చేసిన వాడు ఇంటిలో ఇంటడానికి మనమైతే ఒక క్షణం కూడా మంచి అన్ని సదుపాయం ఉండే 2 రోజులైనా ఉండొచ్చు. చదువు లేకపోతే అమ్మ నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతామని. హలో, ఉపవాస ప్రార్థన కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సంఘం ఎందుకు ఎదగలేదు? సీమోను వంటి విశ్వాసం లేదు, పీతరు వల్ల దేవదాసం లేదు. ఎక్కడ పరిస్థితి అని కూడా కొన్ని పాటలు అయితే ఏం కావాలండి? మీటింగ్ పెడితే అందరికి భోజనం పెట్టండి అని చెప్తారు. అందరికీ ఏం చేయాలి? అక్కడ పెట్టడానికున్నా ఆ ఇంటిలో పరిస్థితి అక్కడ లేదు. నీ పరిస్థితి చచ్చరు కానీ నాకు మొత్తం ఇవ్వండి అంతే. నేను చెప్పడం మీకు అర్థం అవుతుంది. ఈతరు గారు అటువంటి వాడు కాదండి. ఆ పరిస్థితి తెలిసి అక్కడ బహుగా చేశారు, నివాసించారు. దేవుడికి స్తోత్రం. ఈ కాలంలో పాస్తున్నాను అంటే మీరు అనుకోండి. నేను చెప్తాను, నేను బండిని వస్తున్నానమ్మా, బండికి నేను అది ఒక సమాధి సమాధి చేసి నేను అది నేను చేశాను. బండి ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడి వచ్చిన పాటలందరూ మమ్మల్ని పంపించమని చెప్తున్నారు. ఏం చెప్పారు? పంపించమని ఏం చెప్పడం అర్థం? ఆయనకి ఆ పాట చేసాయా మమ్మల్ని పంపించమని చెప్పారు. పంపించాలంటే అదే ఇస్తే మనం ఏమవుతుంది? ఆ ఇంటికి ఇప్పుడు ఏం జరిగింది? మరణం జరిగింది. డబ్బులన్నీ ఖర్చుగా అయింది. అప్పుడు చెప్తున్నా మమ్మల్ని ఏం చేయాలి? తినగానే నాకు హలో క్షమించండి, నేను అలాగే చెప్తాను. దేవుడు కొందరు పరిస్థితి తెలిసి ఏం చేయను. అవును, మన నేను ఇలాంటి ఇంటికి వచ్చాను, నాకు కాప ఇవ్వలేదు. అదే ఇంటికి పరిస్థితి మీకు తెలుసా? దైవజనుడు, దైవదాసుడు, దేవుడు బిడ్డల ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పరిస్థితి అంటే అది కొందరికి ఇప్పుడు కూడా అదే తెలియదే కాదు. దేవునికి స్తోత్రం కలిగిన సంఘం ఎదగలేదంటే మనకు ఉన్నవాడు పరిస్థితి ఎదిగినవాడు పాస్టర్ గారి విశ్వాసి తక్కువ ఉంది కాబట్టి చెప్పండి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు పాస్టర్ గారికి అందరూ ఏం చేయాలి? ఇవ్వలేకపోతే తిడతాడు. ఇవ్వలేకపోతే అడుగుతుంది, మనకు పట్టలేదా, మమ్మల్ని ఇంటికి పిలవలేదా? సోదరు అడిగి తీసుకున్నాం. ఈ పిల్లలగా ఒక సంవత్సరం బతుకుతున్నారని అర్థం తెలిసి ఉంటే ఎప్పుడు కూడా నోరు తెలిసి ఏం చేయదు, అడగదు. దేవుడికి మాట చెప్పడానికి ఇంకా ఉందండి. దేవుడి సమయం సరి అయింది. దేవుడికి స్తోత్రం. అలాగే చెప్పండి. పీతరు వంటి దేవదాసుడు, సీమోను వంటి వాడు ఉంటే దేవుడికి స్తోత్రం. మంచి వాడు. సీమోను పాస్ గారికి ఇంటి పెట్టి కంపు కొట్టిన చోట కూడా స్థానం ఇవ్వడానికి అంటే రెడ్డి అని మనసు ఉంది. మనకు మనదే లేదు. దేవుడికి స్తోత్రం. మనకు అలాంటి మనసు రావాలి. ఎందుకంటే సంఘం ఎదగాలంటే 7 విధములు ఉన్న విశ్వాసి సంఘములు ఉంటే సంఘం ఏమవుతుంది? ఒకటి
ఒకటి దర్శనం 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 కలిగిన విశ్వాసి ఉండాలి. రెండు బలపరిచే శక్తి పొందిన విశ్వాసి ఉండాలి అంటే సంఘం ఎదుగుతారు. మూడు బలపరిచే నేను చూసినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, బలపరచబడాలి. స్తోత్రం, దేవునికి స్తోత్రం. బర్నబా వంటి విశ్వాసి ఏం చేయాలి, హెచ్చరిక చెయ్యాలి. విశ్వాసం ఉంటే మాత్రం. నాలుగు దేవుడు అంటే నిన్ను చూసినప్పుడు చాలా మంది దేవుడు అంటే తిరిగిన అటువంటి ఐడియాని విశ్వాసి ఉంటే మాత్రం సంఘం ఏమవుతుంది, ఎదురుతుంది. దేవుడి విశ్వాసం. ఇంకా అన్ని చోట్ల తిరిగిన పీతలు ఉంటే సంఘం ఎదురుతుంది. అన్ని ఇంటికి వెళ్ళిన విశ్వాసులు ఉంటే సంఘం ఏమవుతుంది, ఎదురుతుంది. దేవునికి స్తోత్రం. ఆరు దేవునికి స్తోత్రం. సంక్రియ చేయన తబీద చర్చకు రావాలి. దేవునికి స్తోత్రం. ఏడవది సీమోన్ గారు ఎటువంటి పరిస్థితి ఉండదు కానీ దైవదాసునికి చోట ఇస్తాడు. చాలా దినములు అక్కడే ఉంచారు. ఆడికి తినడానికి తాగడానికి కావలసిన అన్ని ఆ కుటుంబం ఏదైనా భరించేది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చేస్తామా, చెయ్యరు. దేవునికి స్తోత్రం. వారేం చెయ్యరు. దేవదాసులు ఎక్కడ ఉంటున్నాము, ఆయన దేవదాసులు కావలసినవి అదే చెయ్యరు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ దేవదాసుడికి చేసిన కాబట్టి ఏమైందంటే సంఘం ఎదగడానికి కారణమైంది. నీ ప్రవక్త అని అనుకొని ఎలాగ ఇస్తే నీకు అలాగంటే ప్రతిభ దేవుడు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పొచ్చు కదా. దేవునికి అపోస్తలుల గారి 9:31 వాక్యములు సంఘం ఎదిగింది. ప్రార్థనలు ఏడుగురులు ఉన్నట్టుగా నీ కూడా మారిపో. అలాగే రాయల సంఘం మారుతుంది. మనమందరం ప్రార్థన రాయల సంఘంలో విశ్వాసం రావాలి 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 రావాలని మనం ప్రార్థన చేశారు. వచ్చిన వాడి గురించి మనం ఏం చెప్తున్నా, వచ్చిన వాడి గురించి మనం ఏం చెప్తున్నారు. మనము వచ్చిన వాడి గురించి నీ విషయము మన ఎంత దేవుడు బిడ్డల విషయం బయటలో ఉన్న వాడికి చెప్తే ఆ సంఘం ఎప్పుడు కూడా ఏమవుతుంది, దేవునికి స్తోత్రం. ఎందుకు అన్ని దగ్గర మనం ఏం చేయకూడదు, చెప్తే ఏమవుతుంది, స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను క్రమం విశ్వాసాలకి ఆయన విశ్వాసాలు మంచివాడు కాదని చెప్తే నిన్ను చూసినప్పుడు అందరూ ఏం చెప్తారు, నేను ఇలా చెప్తే అనుకో రాయగడలో ఉన్న వాళ్ళు విశ్వాసం అందరూ బాగా మంచివాడు కాదని వేరే మనసుకి చెప్తున్నాయి అనుకో. ఆడు చూసినప్పుడు మనల్ని ఎలాగ చూస్తుంది, ఆడు మన సంఘంలోకి వస్తుందా? ఎందుకు నేను చెప్పిన ఆ మాట అడగాడు గుర్రమని ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడే ఏం చెప్పాలి, మన సంఘం మంచివాడు, సంఘమే స్తోత్రం. సంఘంలో కాదు మంచివాడే, స్తోత్రం. సంఘపడులు మంచివాడే. ఆ సంఘపడులు మంచివాడు ఉంది కాబట్టి ఇదన్నీ చేయడానికి సహాయం చేశారు. అది నీ ఫలితం కాదు. నిండిన వాళ్ళకి ఏమవుతున్నారు, స్తోత్రాలు. నిండిన వాడు నిండినప్పుడు సంఘంలోకి వస్తుంది. సంఘం రోజు రోజు దేవునికి స్తోత్రం. కాకి తన బిడ్డ అక్కడ సాంగులు ఉంటుంది. అలాగంటే మా బిడ్డలు నాకు ముందండి. ఎవరు నిన్ను గురించి ఏదైనా చెప్తే నాకు అది వినినప్పుడు నాకు నొప్పి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ బిడ్డలు మన సంఘములు ఎదిగిన గాక, వారికి లవనెత్తన గాక, శక్తి పొందిన వారికి లవనెత్తన గాక, రక్షింపబడిన వారికి లవనెత్తన గాక.
తలవంచుకున్నాను ప్రార్థన చేస్తున్నాను. మొదటి జాతీయ గురించి మనం వింటారు. జాతీయ అన్నింటికి యేసయ్య వచ్చిన గురించి విన్నారు. రెండవద మాట మనం విన్నారు, సంఘము రోజు రోజు పెరగాలంటే 7 విధముల విశ్వాసం ఉంటే సంఘం పెరిగినట్టుగా మనం సంఘంలో పెరుగుతాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఉపవాస ప్రార్థన అంటే రోజు నీ పాదచరణంలో వచ్చి కూర్చి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం వినడానికి దేవుడు సహాయం చేసిన మొదటి వర్తమానం మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రం. రెండవ వర్తమానం ఇచ్చిన స్తోత్రం ప్రభువా. ఈ దినములు రాయగడ సంఘం ఎదిగిన కాక 7 విధములున్న ఆ మనస్సు కలిగిన వాడు సంఘములు జరుగుతున్న స్తోత్రం. అటువంటి వాడికి దేవుడు తాకిన స్తోత్రం ప్రభువా. అటువంటి మనస్సు కలిగిన వాడికి సంఘములు లేవనెత్తిన గాక. అలాగే ఉన్న మన సంఘము రోజు రోజు పెరుగుతున్నారు ప్రభువా. ఈ 2025లో ఈ సంఘం అంతకంత పెరిగిన స్తోత్రం. అటువంటి మనసు కలిగిన వాడికి సంఘంలో లేవనెత్తిన స్తోత్రం ప్రభువా. అటువంటి మనసు కలిగిన వాడికి దేవుడు ముట్టిన స్తోత్రం ప్రభువా. అటువంటి మనసు కలిగిన వాడికి దేవుడు బలపరిచిన స్తోత్రం ప్రభువా. దేవాన్ని సేవల ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఈ రోజు మమ్మల్ని అందరి కూడి రావడానికి దేవుడు సహాయం చేస్తారు. సాయంత్రం కూడడానికి కూడా దేవుడు దీవించి ఆశలు అందరికీ బలపరిచిన దేవుడు నా ప్రార్థన ఏస్తున్నామని అడిగి వేడుకున్నారు తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరితోడే ఉండి మమ్మల్ని నడిపించిన కాదు. దేవుడి సన్నిధిలో మనం 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రేయర్ ఉంది లక్ష్మీ ఇంటిలో అనగా